హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. సో ఇది ముంబైకి ఓకే, కానీ ఆర్ఆర్కి మాత్రం చాలా క్రూషియల్ మ్యాచ్. ఆల్మోస్ట్ ఇది క్వార్టర్ ఫైనల్ లాగా ఈ ఐపీఎల్ సీజన్లో. సో ఇది 69th మ్యాచ్. సో ఈ ఐపీఎల్ సీజన్లో ఇది లాస్ట్ బట్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ డీసీ ఉంటుంది. సో ఈ మ్యాచ్ గురించి చాలా టీమ్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్ అన్నీ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఈవెన్ ఆర్ఆర్ కూడా గెలవాలని ఉంటుంది. సో చాలా క్రూషియల్ మ్యాచ్. ఇంకోటి ఏంటంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ని ఎలాగైనా గెలిచి ఈ ఐపీఎల్ సీజన్ ఎండ్ చేయాలని చూస్తుంది. సో రెండిటి కూడా చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. టేబుల్ విషయానికి వస్తే ఎంఐ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యింది. ఆర్ఆర్ 5th ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్కు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ముంబై ఇండియన్స్ చూడండి, లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తోటి ఆడింది, దాంతో ఓడిపోవడం జరిగింది. సో మరి సేమ్ టీం ఆడతారా, లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారా చూద్దాం. మేబీ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే గెలవాలనే పట్టుదలతో ఆడుతుంది. సో స్క్వాడ్ చూడండి, నా దృష్టిలో స్క్వాడ్ ఈరోజు హార్దిక్ పాండ్యా కెప్టెన్, రేయన్ రికల్టన్, రోహిత్ శర్మ, నమన్దీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, బుమ్రా, రఘు శర్మ. సో ఇంపాక్ట్ ప్లేయర్గా గజన్ఫర్ వచ్చాడు. సో మరి మేబీ ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దుల్ ఠాకూర్ వస్తాడా ఈరోజు, ఎవరు వస్తారో చూద్దాం. సో రూథర్ఫర్డ్ని ఏమన్నా తీసుకుంటారా? సో బ్యాటింగ్ కావాలి, డెప్త్ కావాలి అంటే రూథర్ఫర్డ్ని తీసుకుంటారు, లేకపోతే ఏం తీసుకోరు. సో ఒకవేళ చేంజెస్ రెండే ఉంటే మేబీ శార్దుల్ ఠాకూర్ని తీసుకుంటారు ఇంపాక్ట్ ప్లేయర్గా, లేదా రూథర్ఫర్డ్ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఉండొచ్చు, చూద్దాం. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే, రాజస్థాన్ తన లాస్ట్ మ్యాచ్లో ఎల్హెచ్జితో ఆడింది, 7 వికెట్స్ తేడాతో గెలవడం జరిగింది. సో మేబీ సేమ్ టీం ఆడొచ్చు. గెలిచినప్పుడు స్క్వాడ్ని మార్చే అవకాశం ఉండదు. టీం చూడండి, రాజస్థాన్ రాయల్స్ది యశస్వి జైస్వాల్ కెప్టెన్. సో మేబీ రియాన్ పరాగ్ మళ్ళీ వస్తాడా, లేకపోతే ఈయననే ఉంటారా చూద్దాం. యశస్వి జైస్వాల్ కెప్టెన్, ప్రెట్రోరియస్, ధ్రువ్ జురెల్, డొనోవన్ ఫెరియా, శుభం దుబే, దసున్ చెనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, యశ్రాజ్ పంజా. ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. సో మేబీ సేమ్ టీం ఆడొచ్చు. ఒకవేళ తీసుకుంటే వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. రవీంద్ర జడేజాని ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో ఇలాంటి మ్యాచ్లో రవీంద్ర జడేజాని తీసుకునే అవకాశం ఉంది. సో మ్యాచ్ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారంటే, ఇందాక చెప్పాను కదా, రెండుకి కూడా క్రూషియల్. సో ఐపీఎల్ సీజన్ విన్తో ఎండ్ చేయాలని చెప్పి ముంబై ఇండియన్స్ ఆడుతుంది, దట్టు వాంకడే స్టేడియంలో, హోమ్ గ్రౌండ్లో. ఆర్ఆర్ ఏమో ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్. సో రెండు కూడా చాలా పట్టుదలతో ఆడతాయి. నా ఒపీనియన్ ప్రకారం ఈరోజు గెలిచే టీం ఏది అంటే ముంబై ఇండియన్స్. సో 51% ముంబై ఇండియన్స్కి ఇస్తాను, 49% ఆర్ఆర్కు. ఒకవేళ ఈ 2 వికెట్లు సూర్యవంశీ, 3 వికెట్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, మళ్ళీ ధ్రువ్ జురెల్, వీళ్ళని తొందరగా అవుట్ చేస్తే మాత్రం ముంబై గెలిపే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ముంబై ఇండియన్స్లో లాస్ట్ వరకు కూడా బ్యాటింగ్ ఉంటుంది, ప్రెజర్ మాత్రం ఆర్ఆర్ పైన ఉంటుంది. కాబట్టి నా ఒపీనియన్లో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది, దట్టు 51%. సో మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ముంబై ఇండియన్స్ ఆర్ఆర్? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం. జై హింద్.